హాయ్ అండి. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు చలి చాలా ఎక్కువ ఉంటుందండి. చూసారు కదా! ఎండ కూడా అసలు సరిగ్గా రాదు. ఈ చలిలో నా మార్నింగ్ రొటీన్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. యూపీ వచ్చిన తర్వాత ఫస్ట్ డే సాహితీ, సాత్విక్‌ని స్కూల్‌కి పంపించలేదండి. నెక్స్ట్ డే వాళ్ళని స్కూల్‌కి పంపించాను. మార్నింగ్ నిద్ర లేచారు. ఈ చలిలో మార్నింగ్ నిద్ర లేవటానికి గానీ, స్కూల్‌కి వెళ్ళటానికి గానీ సాహితీ, సాత్విక్ అస్సలు బద్ధకించరండి. స్కూల్ అనేసరికి హ్యాపీగా వెళ్ళిపోతారు. ముందు నుంచి అది అలవాటు. మాకిక్కడ ఈ చలిని తట్టుకోవడం కోసం రూమ్ హీటర్ కంపల్సరీ ఉండాలండి. స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ హీటర్ ముందు కూర్చొని కొంచెం చలి తగ్గిన తర్వాత వాళ్ళు యూనిఫార్మ్ వేసుకుంటారు. నేనిక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎగ్స్ బాయిల్ చేశాను. అలాగే దోసలు కూడా వేస్తున్నాను. దోసల పైన నేను నువ్వుల కారప్పొడి చల్లుతున్నానండి. మా పిల్లలకి దోసల పైన, అలాగే ఇడ్లీ పైన కారప్పొడి కానీ, నువ్వుల పొడి కానీ చల్లిస్తే చాలా ఇష్టం. ఈ నువ్వుల కారప్పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది కూడా ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక చూడండి. షార్ట్స్‌లో ఈ దోసలు వేస్తున్నప్పుడు చాలామంది దోస పిండికి మీరు ఏమేమి వేస్తారు అని అడిగారండి. నేను ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రైస్, అలాగే ఒక గుప్పెడు పచ్చి శనగపప్పు కూడా వేస్తాను. రుబ్బేటప్పుడు కొంచెం రైస్ గానీ, అటుకులు గానీ వేస్తానండి. ఈసారి దోస ప్రిపేర్ చేస్తున్నప్పుడు పప్పు నానబెట్టడం దగ్గర నుంచి రుబ్బటం వరకు వీడియో తీయడానికైతే ట్రై చేస్తాను. మామూలుగా అయితే సాహితీ, సాత్విక్ వాళ్ళ స్కూల్ టైమింగ్స్ మార్నింగ్ 7:30 నుంచి ఆఫ్టర్‌నూన్ 1:30 వరకు ఉంటుందండి. ఇప్పుడు వింటర్ కాబట్టి చలి ఎక్కువగా ఉంది కాబట్టి మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్‌నూన్ 2:30 వరకు టైమింగ్స్ మార్చారు. చలి బాగా ఎక్కువైతే గనక ఇక్కడ వీళ్ళకి వింటర్ హాలిడేస్ ఇచ్చేస్తారండి. 15, 20 డేస్ అట్లా హాలిడేస్ ఉంటాయి. కొన్ని స్కూల్స్ అయితే వింటర్ మొత్తం కూడా హాలిడేస్ ఉంటాయి. ఇక్కడ చలి అలా ఉంటుందనమాట. వీళ్ళు ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్‌కి ఇంటికొచ్చేస్తారు కాబట్టి వీళ్ళకి స్నాక్స్ పెడితే సరిపోతుంది. ఇంటి దగ్గర బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా చేయకపోతే గనక అదే బ్రేక్‌ఫాస్ట్ వాళ్ళకి బాక్స్‌లో పెట్టి పంపించేస్తాను. ఇప్పుడు వీళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు కదా! అందుకని వాళ్ళకి స్నాక్స్ బాక్స్‌లోకి బ్రెడ్, జామ్ పెడుతున్నాను. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ అండి. వీళ్ళకి ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ ఈ 3 ఇయర్స్ ఇక్కడే కంప్లీట్ అవుతున్నాయి. ఫస్ట్‌లో వీళ్ళని ఎల్‌కేజీలో జాయిన్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్ అయిపోయేదండి. వీళ్ళకి హిందీ వచ్చేది కాదు. మిగిలిన పిల్లలతో కలిసేవారు కాదు. నాకు చాలా బెంగగా ఉండేది. ఎలా ఉంటారో పిల్లలు, ఏం చేస్తున్నారో, వీళ్ళకి హిందీ రాదు, ఏం మాట్లాడుతున్నారో ఇట్లా చాలా బెంగగా ఉండేదాన్ని ఇంటి దగ్గర. సో, ఇప్పుడైతే అలవాటయిపోయిందండి. హిందీ చాలా బాగా మాట్లాడతారు. సో, నాకు కూడా హిందీ నేర్పిస్తున్నారు మా పిల్లలు. హిందీ బాగా నేర్చుకున్నారు, బాగా మాట్లాడుతున్నారు అని ఆనందం ఉంది కానీ, మన తెలుగు అక్షరాలవి రావట్లేదు వీళ్ళకి అని ఎక్కడో నాకు భయం కూడా ఉందండి. ఎందుకంటే, మేము యూపీలో పర్మనెంట్‌గా ఉండిపోము కాబట్టి, ఎప్పటికైనా ఆంధ్ర వచ్చి సెటిల్ అవ్వాల్సిందే కాబట్టి, ఆంధ్ర వచ్చిన తర్వాత అక్కడ స్కూల్స్‌లో వేసిన తర్వాత వీళ్ళకి తెలుగు నేర్చుకోవడం చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది కదండీ! దాని గురించి నేను ఇప్పటి నుంచే ఆలోచిస్తూ ఉంటాను. సండే టైంలో వీళ్ళకి ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు తెలుగు అక్షరాలు కూడా నేర్పిస్తూ ఉంటాను. సాహితీ అయితే ఆ నుంచి అహా వరకు రాస్తుందండి. సాత్విక్ అయితే అసలు తెలుగు అనేసరికే పారిపోతూ ఉంటాడు. వీళ్ళకి తెలుగు అక్షరాలు ఇవన్నీ నేర్చుకునేంత టైం కూడా ఉండట్లేదండి. వీళ్ళ హోంవర్క్స్‌తోనే వీళ్ళకి సరిపోతుంది. ఇప్పుడంతా ఇంగ్లీష్ మీడియమే కదా! ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది అని అంటారు కానీ, మనం తెలుగు వాళ్ళం. తెలుగు మాట్లాడితే సరిపోదు. తెలుగు రాయడం, చదవడం కూడా రావాలి అని నేననుకుంటాను. సాహితీ, సాత్విక్ రెడీ అయిపోయారు. స్కూల్ వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నారు. 7:30కే స్కూల్ ఉన్నప్పుడు మార్నింగ్ వాళ్ళ డ్యాడీ బైక్ మీద తీసుకెళ్ళి డ్రాప్ చేసేసేవారండి. ఇప్పుడు 9:30కి కాబట్టి స్కూల్ వ్యాన్ వచ్చి తీసుకువెళ్తుంది. స్కూల్ వ్యాన్ వచ్చే టైం అయిందని కిందకి తీసుకొచ్చానండి. వీళ్ళ అల్లరి చూసారు కదా! ఈ మంచులో చాలా అల్లరి చేస్తున్నారు. ట్విన్స్‌ని కంట్రోల్ చేయడం చాలా కష్టమండి. ఇద్దరిది ఒకటే ఏజ్ గ్రూప్ అవ్వటం వల్ల ఒకరు ఏ పని చేసినా ఇంకొకరు అదే పని చేయటం, అదే అల్లరి చేయటం, ఒక వస్తువు కోసం ఇద్దరు వాదాలు వేసుకోవడం, కొట్టుకోవడం ఇలా ఉంటుందండి వీళ్ళతో. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే గనక చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అయితే గనక పెద్దవాళ్ళు చెప్తే వింటారు గదండీ! కాంప్రమైజ్ అయ్యి చిన్నవాళ్ళకి ఏదైనా ఇవ్వటం అలా చేస్తారు గదా! వీళ్ళ విషయంలో అలా ఉండదనమాట. సో, ఎవ్వరు కూడా కాంప్రమైజ్ అవ్వరు. ట్విన్స్‌తో కొంచెం కష్టంగానే ఉంటుంది. మా కాలనీ చూసారా ఎంత అందంగా ఉందో! ఎటు చూసినా మొక్కలు, పక్షులు,
పైన చూసారు కదండీ! పక్షులు పిల్లల్ని పెట్టుకోవడం కోసం, వాటి కోసం వీళ్ళందరూ కూడా కొన్ని ఏర్పాట్లు ఇలా చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా పక్షి ప్రేమికులండి. కాలనీ మొత్తం చాలా ప్లెజెంట్‌గా, చాలా సైలెంట్‌గా ఉంటుంది. ఈ కాలనీ నాకు చాలా ఇష్టం. ఒకరిద్దరు హోమ్ టూర్ కూడా చేయమని అడిగారండి. సో, తప్పకుండా హోమ్ టూర్ కూడా చేస్తాను కొంచెం చలి తగ్గిన తర్వాత. వీళ్ళ స్కూల్ వ్యాను 9:30 దాటినా కూడా రాలేదండి. ఎందుకంటే మార్నింగ్ టైమ్‌లో వీళ్ళ డ్యాడీ తీసుకువెళ్తారు గదా! అందుకని స్కూల్ వ్యాను డ్రైవర్‌కి గుర్తుండదు. మా కాలనీలోకి రావాలి, పిల్లల్ని తీసుకువెళ్ళాలి అని. మర్చిపోయి వెళ్ళిపోయాడంటండి స్కూల్‌కి. ఫోన్ చేస్తే తర్వాత చెప్పాడు, "మేడం ఈరోజు మీరే తీసుకువెళ్ళి దింపేయండి" అని. అండ్ తర్వాత మా హస్బెండ్‌కి ఫోన్ చేస్తే ఆయనొచ్చి పిల్లల్ని తీసుకువెళ్లారు స్కూల్‌కి. మా కాలనీలో చూసారా ఎవ్వరూ కనిపించట్లేదు. ఈ చలికి ఎవ్వరు బయటికి రారండి. కొంచెం ఎండ వస్తే ఆ ఎండలో కూర్చోవడం కోసం అందరూ బయటకొస్తారు. లేకపోతే ఇలాగే ఉంటుంది. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇల్లు సర్దుకోవడం, వంట ఇవన్నీ ఉంటాయి కదండీ! పిల్లలకి 7:30కే స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మొత్తం నీట్‌గా సర్దుకొని స్నానం చేసి పూజ అవి చేసుకునేదాన్ని. ఇప్పుడు మావయ్య గారు చనిపోయారు కదండీ! పూజ అవి చేయట్లేదు. వీళ్ళ స్కూల్ టైమింగ్స్ కూడా ఇప్పుడు చేంజ్ అయ్యాయి కదా! 9:30కి వెళ్తున్నారు. ఇంకా లేట్ అవుతుందని బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. టిఫిన్ చేసిన తర్వాత ఇల్లు మొత్తం నీట్‌గా సర్దేసి నేనిక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు లంచ్‌లోకి చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఈ చలిలో కొంచెం స్పైసీగా నా స్టైల్‌లో చికెన్ ఫ్రై ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. ఈ చికెన్ ఫ్రైని తయారు చేయడం కోసం ఫస్ట్ మనం మసాలా పౌడర్‌ని తయారు చేసుకోవాలండి. నేనిక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దీనికి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ½ టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చిన్న చెక్క, 4, 5 లవంగాలు, 2, 3 యాలకులు, కొంచెం జీడిపప్పు, ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసి, పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. నేను తీసుకున్న ఎండుమిరపకాయలు కొంచెం కారం ఎక్కువ ఉంటాయండి. అందుకని 4 తీసుకున్నాను. మీరు ఒక 5, 6 ఎండుమిర్చి ఎక్కువ కారం లేకపోతే గనక ఒక 5, 6 ఎండుమిర్చి తీసుకోండి. మనం తయారు చేసుకున్న మసాలా పొడే ఈ చికెన్‌కి మంచి ఫ్లేవర్‌ని, మంచి టేస్ట్‌ని అందిస్తుంది. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి 2 సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి బాగా మగ్గిన తర్వాత ఇందులో 1 ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్‌ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం కూడా వేసి బాగా కలిపి దీనిపైన మూత పెట్టి 5-10 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. ఈ చికెన్‌లో ఉండే వాటర్‌తోనే చికెన్ ఒక 70-80% ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్‌ని వేయండి. ఇది మీకు గ్రేవీలాగా కావాలి అనుకుంటే గనక మసాలా పౌడర్‌ని యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోండి. లేదు ఫ్రైలాగా కావాలి అనుకుంటే గనక ఈ విధంగా మసాలా పౌడర్‌ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మరొక 3-4 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ వింటర్‌లో చికెన్ ఫ్రైని మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది. మంచి మసాలా ఫ్లేవర్‌తో స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ విధంగా చికెన్ ఫ్రై ఉన్నప్పుడు పక్కన పప్పుచారు లేదంటే చారు కంపల్సరీ ఉండాలి కదండీ! నేనిక్కడ మిరియాల రసం పెట్టాను. ఒకరిద్దరు ఈ రసం రెసిపీ కూడా షేర్ చేయండి అని అడిగారు. తప్పకుండా షేర్ చేస్తానండి నా అప్‌కమింగ్ వీడియోస్‌లో. ఈ విధంగా నా ఇంటి పని, వంట పని అన్నీ కంప్లీట్ అయ్యేసరికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం తినిపించేసి హోంవర్క్ అవి చేయిస్తూ ఉంటాను. ఈరోజు ఎండొచ్చిందండి. సో, అందుకని పైన డాబా పైన ఎండలో కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తున్నాను. ఈ చలికాలంలో పిల్లలకి స్కూల్ ఉంటే నా మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్ ఈ విధంగా ఉంటుందండి. సో, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.